నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19:10. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనల్ని రక్షించుటకు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు రావటం జరిగింది. నశించిపోతున్నటువంటి మనల్ని, పాపంలో పడిపోతున్నటువంటి మనల్ని వెతకి రక్షించుటకు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినాన జన్మించడము జరిగింది. కనుక ఇక నుంచైనా మనలను రక్షిస్తాడనేటువంటి విశ్వాసము కలిగి ఆయన యందు నమ్మకం ఉంచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, నశించిపోతున్నటువంటి మమ్మల్ని, పాపంలో ఉన్నటువంటి మమ్మల్ని, పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని లేవనెత్తుటకు మనుష్య రూపిగా ఈ దినాన మీరు జన్మించిన విధానానికే మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మేమందరమును మిమ్మల్ని ఎరుగుటకు, మీరే నిజమైనటువంటి దేవుడిని తెలుసుకున్నటకు ప్రతి బిడ్డకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ దినాన ఎవరైతే మీ యొక్క పుట్టినరోజుని జరుపుకుంటున్నారో వారందరి మధ్యలో తండ్రి మీరే ఘనంగా పుట్టినరోజు జరిపించుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ప్రభా, ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు పనులు చేస్తూ ఉన్నారో మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థలాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you.